డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కనెక్షన్ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో శ్రీ వెంకటేశ్వర కాలేజ్లో ఆగస్టు 15 పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి గ్రామం మండలంలో త్రివర్ణ పతాకం ఎగరాలని ప్రధానమంత్రి మోదీ తీసుకువచ్చిన కార్యక్రమాన్ని విద్యార్థులకు వివరించారు. జాతీయ పతాకాలు విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, యాజమాన్యం, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రజల్లో జాతీయతాభావం పెంపొందించడంలో దోహదపడుతుందని పేర్కొన్నారు. మన జెండా ఎగరేసుకోవడానికి నరేంద్ర మోడీ గారు, మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి షాప్ మీద కూడా మన జాతీయ జెండా ఎగరవేయాలి. జాతీయ జెండాకి కాషాయ రంగు పైలుండేలాగా మీరు అందరూ కూడా శ్రద్ధ తీసుకుని జాతీయ జెండాలో ఎగరవేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గవర్నమెంట్ ఆఫీసులు మీరు విద్యార్థులు మీకు అంత అవకాశం ఉంటే చేయండి, కానీ 13, 14, 15 మాత్రం ప్రతి ఇంటి మీద కూడా మీరందరూ కూడా జాతీయ జెండాలు ఎగరేయాలి. ఈ జాతీయ జెండా మేము ఉన్నంత వరకు కొంతవరకు సమకూర్చినప్పటికీ కూడా మీరు సొంతంగా తీసుకుని ఒక డ్రింక్ తాగితే 15 రూపాయలు, 20 రూపాయలు పెడితే మన మార్కెట్లో జాతీయ జెండాలు దొరుకుతాయి. అన్ని కూడా మీరు ఇంటి మీద ఖచ్చితంగా ఎగరేసుకుని ప్రయత్నం చేయండి. ఓకేనా? వారి యొక్క ఆకాంక్ష ఆ కార్యక్రమంలో భాగంగా మన కాలేజీకి రావడం మనకు చాలా ఆనందదాయకం. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, అలాగే ఈ జెండాను మీరు తీసుకెళ్లి మీ ఇళ్ల మీద కూడా ఎగరేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ నెల 13, 14, 15 తారీఖుల్లో ప్రతి ఇంటి మీద కుటుంబ సభ్యులతో జెండా ఎగరవేయాలని చెప్పి మన జాతీయ జెండాని ప్రతి షాప్ మీద కూడా జెండా ఎగరవేయాలి. దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఇంటి మీద జెండా ఎగరవేయాలనే కార్యక్రమంలో భాగంగా 10, 11, 12 ఈ నెల రేపు ఎల్లుండ కూడా ప్రతి మండలంలోని కూడా జాతీయ జెండాలతో ర్యాలీ యాత్రల్లో నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే రేపు గడియార స్తంభం దగ్గర అమలాపురం పట్టణంలో కూడా విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, పార్టీ శ్రేణులు, అన్ని పార్టీలు వర్గాలు, అన్ని వ్యాపార సంస్థలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందరినీ కలుపుకుని రేపొద్దున్న గడియార స్తంభం దగ్గర కూడా భారీగా యాత్రని నిర్వహించడానికి తలపెట్టామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్.